జగ్గపేట నియోజకవర్గంలో ఒక ఈవెంట్ ఒకటి న్యూ ఇయర్ సందర్భంగా 2025 సంవత్సరానికి ఆరంభానికి ముందు అంటే డిసెంబర్ 31వ తారీఖు నైట్ ఒక ఈవెంట్ మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ పేరు ఏంటంటే న్యూ ఇయర్ బాస్ 2025 అనే కాన్సెప్ట్తో మనకి ఒక ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్కి వచ్చేసి మద్దూరి హేమంత్ ఒక ప్రముఖ సింగర్, అలాగే నోకరాజు, ఎంజిల్ ఆసియా జబర్దస్త్ యాక్టర్స్ అన్నమాట. అలాగే డీజే అమీనా, వీరే కాకుండా ఇంక ఎక్స్ట్రా ఆర్టిస్టులు కూడా రాబోతున్నారు. వాళ్ళ ఆటపాటలతో అలాగే కామెడీతో శ్రోతకులను అలరించబోతున్నారు. అయితే న్యూ ఇయర్ ఇవే కాకుండా లైవ్ బ్యాండు, డీ స్పాన్సర్ డాన్సర్స్, జబర్దస్త్ నటీనటులు, కాంతారా స్పెషల్ ఆర్ట్, అలాగే క్రాకర్స్ పరేడు, గాయకులు, డీజే ఫుడ్ ఫెస్టివల్, మరెన్నో ఇంకా రకరకాల ఈవెంట్స్ నిర్వహించబోతున్నారు. ఈ ఈవెంట్ వచ్చేసి జగ్గపేట పట్టణంలోని కోదారు రోడ్లో ఉన్న నేషనల్ హైవేకి దగ్గరగా ఉన్న బీ కన్వెన్షన్ హాల్ దగ్గర జరగబోతుంది. అయితే బీ కన్వెన్షన్ హాల్ లోపల జరగదు, ఓన్లీ బయట జరగబోతుంది ఈవెంట్ కూడా ఇప్పుడు తయారు చేస్తున్నారు. ఇంకా దాదాపు ఇంకా 3-4 రోజులు ఉంది. చూడండి ఎట్లా తయారు చేస్తున్నారు అక్కడ. అండ్ స్పెషల్గా అవన్నీ తయారు చేశారు. స్పెషల్గా కర్రలు పెట్టి మనకి ఒక ఈవెంట్ కోసం స్పెషల్ కర్రలు పెట్టి, అలాగే చుట్టూ గ్రీన్ మ్యాట్ పెట్టి ఇవన్నీ స్పెషల్గా స్టేజ్ కూడా కట్టబోతున్నారు. ఆ ఈవెంట్ చూడండి నేషనల్ హైవేకి దగ్గరగా ఉంది ఈవెంట్. ఆల్రెడీ కార్యక్రమాలు చకచక జరుగుతున్నాయి. ఈ బీ కన్వెన్షన్ హాల్ దగ్గర పక్కన అనమాట ఇది. అంటే బీ కన్వెన్షన్ హాల్ పక్కన ఉన్న గ్రౌండ్లో ఈవెంట్ నిర్వహించబోతున్నారు. చాలా అట్టహాసంగా న్యూ ఇయర్ బాస్ 2025 ఈవెంట్ పేరుతో అట్టహాసంగా నిర్వహించబోతున్నారు. ఇక్కడ ఒక నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో కలిసి మాట్లాడదాం ఈవెంట్ గురించి. మొట్టమొదటిసారిగా మెగా వేడుకలు అంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్ 2025 న్యూ ఇయర్ బాస్ అనే కాన్సెప్ట్తో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఒక భారీ ప్లాన్ చేశారు. అసలు ఈ భారీ ప్లాన్ నిర్వహించడం చాలా జగ్గపేట వాసులు చాలా అదృష్టం భావిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని అసలు ఎవరెవరు రాబోతున్నారు, ఏంటి, అసలు ఎంత అయింది ఖర్చు, దాని గురించి చెప్పారు. సో ఈ ఈవెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దగ్గర జగ్గయ్యపేటలో ఇప్పటిదాకా ఒక 30 ఇయర్స్ నుంచి నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా ఏ ఈవెంట్ జరగలేదండి. జగ్గయ్యపేటలో ఎప్పుడు ఏ ఈవెంట్ ఉన్నా సరే, ఏదన్నా సరే, న్యూ ఇయర్ అనగానే హైదరాబాద్కో లేకపోతే విజయవాడకో లేదా బెంగళూరుకో వెళ్ళేవాళ్ళు. సో ఈసారి జగ్గయ్యపేటలో మనం ఎందుకు చేయకూడదు అనే కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నాం. దీనికి బుల్లిబాబు గారు వాళ్ళ అబ్బాయి బబ్బు గారు దగ్గరికి వచ్చాం, మాట్లాడాం. ఆయన ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు సపోర్ట్ చేశారు. లోకల్ ఎమ్మెల్యే గారు కానీ, చిన్నబాబు గారు కానీ, ప్రతి పార్టీ నాయకులు మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేశారు. మేము ఉన్నాం, మీకు సపోర్ట్గా చేయండి అని చెప్పారు. సో దానివల్ల ఇంతమంది ఆర్టిస్టులు అని ఒకరు ఇద్దరు కాదు, దగ్గర 60 మంది సినీ ఆర్టిస్టులు వస్తున్నారు, దాంతోపాటు డాన్సర్స్ వస్తున్నారు. అంటే ఫ్లెక్సీలో 4 కానొస్తున్నారు, ఇంకా చాలా మంది వస్తున్నారండి. అంటే ఇప్పుడు అందరినీ మనం లీగల్గా వేయలేం కదా. ఇప్పుడు మనకి ఏంటంటే ఫ్రీ ఆఫ్ స్పాన్సర్షిప్లో వచ్చే వాళ్ళు ఉన్నారు, లేదా డైరెక్ట్గా వచ్చే వాళ్ళు, ఆ రోజు ఈవెంట్కి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఎంటైర్ మెంబర్స్లో ఓవరాల్గా ఈ 4 మెంబర్స్ ఎందుకు వేసామంటే వీళ్ళు కాకుండా ఇంకా డాన్సర్స్ చాలా మంది ఉన్నారు. డాన్సర్స్ వస్తున్నారు, బెల్లీ డాన్సర్స్ వస్తున్నారు. హేమంత్ మద్దూరి అని చెప్పి సూపర్ సింగర్స్ విన్నర్ ఆయన వాళ్ళతో పాటు వాళ్ళ బ్యాండ్ అండ్ ట్రూప్ మొత్తం వస్తుంది. ఒక పబ్లో హైదరాబాద్లో కానీ, బెంగళూరులో కానీ, విజయవాడలో కానీ ఒక పబ్లో మనం ఎట్లయితే ఎంజాయ్ చేస్తామో అదే విధంగా ఎంజాయ్ చేసే విధంగా మంచి పాష్ స్టైల్లో ఇప్పటిదాకా జగ్గయ్యపేట ఎప్పుడు కనీ విని ఎరగని రీతిలో మొన్న జీతాలకు ఈవెంట్ ఎలా అయితే ప్రాసెస్ చేస్తామో దానికన్నా ఇంకా బెస్ట్గా, ఇంకా 100% సక్సెస్ అయ్యే విధంగా ఈ న్యూ ఇయర్ బ్యాచ్ని అందరం కలిసి జరుపుకుందామని అనుకున్నాం. సార్ ఈ 2000 ఈవెంట్ మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న జగ్గపేట చాలా క్రౌడ్ కూడా ఉండేటట్టు ఉంది. మరి దీన్ని ఎలా తట్టుకోగలుగుతారు? సో మాకు పోలీసు వారు ఫుల్ ఫ్లెడ్జ్గా సహకరించారు. ఏసీపీ గారు కావచ్చు, సిపి గారు రాజశేఖర్ గారు కావచ్చు, లేకపోతే లోకల్ సిఐ గారు కావచ్చు, ఇద్దరు SI 1 గారు 2 గారు ఇద్దరు కావచ్చు, ప్రతి ఒక్కరు ఫుల్ ఫ్లెడ్జ్గా మాకు సపోర్ట్ చేశారు. ప్రైవేట్ బౌన్సర్స్ ఉంటారు దరిదాపుగా 50 నుంచి 100 మంది. పోలీస్ యంత్రాంగం వారు మాకు సపోర్ట్ చేస్తామన్నారు. సో ఎంటైర్ థింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మాకు ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఈవెంట్ చేయగలుగుతున్నాం. మా ఒక్కరితో అయ్యే పని అయితే కాదు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వలన ఈ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అవుతుందని మేము అనుకుంటున్నాం. జగ్గయ్యపేట ప్రజలందరూ ఫుల్ సాటిస్ఫై అయ్యారు. ఇప్పటికీ ½ ఆఫ్ ది టికెట్స్ సేల్ అయిపోయాయి. సీట్స్ మాకు లేక సీట్స్ కోసం కూడా రికమెండేషన్ వరకు వెళ్తుంది. బయట గ్రౌండ్ లో ఉంటుందండి. బీ కన్వెన్షన్ గ్రౌండ్ లో ఉంటుంది. మీరు చూసారంటే సీట్స్ లిమిటెడ్ సీట్సే ఉంటాయి. ఇక్కడైనా సరే గ్రౌండ్ లో లిమిటెడ్ సీట్స్ ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మేము క్రౌడ్ మొత్తాన్ని తీసుకొచ్చేది డబ్బులు సంపాదించుకోవాలి, కమర్షియల్ హిట్ చేయాలని కాదు. జగ్గయ్యపేట ప్రజలకి ఈ ఈవెంట్ అనేది పాష్గా ఉండాలి. జగ్గయ్యపేట ప్రజలందరూ ఎంటర్టైన్ అవ్వాలి. ఆ ఎంటర్టైన్మెంట్ కావాలని చెప్పి మాకు బాబు గారు కానీ ప్రతి ఒక్కరు పుష్ బ్యాక్ ఇచ్చారు. ఇవ్వడం వల్లనే ఈవెంట్ మేము చేస్తున్నాం. దట్టు వీళ్ళు మాత్రమే కాదండి, మళ్ళీ ప్రతి ఒక్కరు చెప్పడం ఏంటంటే చాలా మంది నాకు కాల్స్ వచ్చాయి వీళ్ళు మాత్రమే వస్తున్నారని. లేదు,
వీళ్ళు దరిదాపుగా 50 మంది ఆర్టిస్టులు ఓవరాల్గా డాన్సర్లు కావచ్చు, సింగర్లు కావచ్చు, యాంకర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, ప్రతి ఒక్కరు 50 మంది ఆర్టిస్టులు వస్తున్నారు. ఈసారి జగ్గైపేట మొత్తం దద్దరిల్లిపోయేలా ఈవెంట్ చేద్దాం. సార్ ఇది ఎంఐపి టికెట్ అనేది కొద్దిగా అర్థం కాదు, క్లారిటీ చెప్పరా? ఇప్పుడు మనకు రెగ్యులర్ టికెట్ అనేది లాస్ట్ కేటగిరీ అండి. లాస్ట్ సెకండ్ కేటగిరీ కపుల్స్ వస్తుంది. కపుల్స్ ఫ్యామిలీ కపుల్స్ కి సపరేట్, అబ్బాయిలకు సపరేట్, అమ్మాయిలకు సపరేట్, అందరి ప్రైవేట్ గా పెట్టాము. వచ్చే ఫ్యామిలీ లేడీస్ కానీ ఎవరైనా సురక్షితంగా వస్తారు, సురక్షితంగా వెళ్తారు. వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది, వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది. ఎంఐపి రౌండ్ టేబుల్ అనేది 8 మందికి కలిపి ఒక రౌండ్ టేబుల్. 8 మంది ఫ్యామిలీ కూర్చోవచ్చు. ఒకవేళ ఫ్యామిలీ లేరు, నలుగురే ఉన్నారనుకోండి, మిగతా నలుగురు ఇంకో ఫ్యామిలీని అరేంజ్ చేస్తారు. ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఇంకో నలుగురు ఫ్రెండ్స్ దానిలోకి జాయిన్ చేస్తారు. సో దీనిలో ఆ ఎంఐపి కేటగిరీలో 8 మందికి కలిపి ఒక రౌండ్ టేబుల్, అది 10,000 రూపాయలు పెట్టాము. అంటే 1,250 రూపాయలు ఒక టికెట్. సో ఎర్లీగా ఎంత ఫాస్ట్గా తీసుకుంటే ఫస్ట్ టేక్ ఫస్ట్ కమ్ అంతే. ఎవరైతే ఫస్ట్ టికెట్ తీసుకుంటారో వాళ్ళు ఫస్ట్ వచ్చి కూర్చుంటారు. దీనిలో మళ్ళీ వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఫ్రీ ఇస్తున్నాం. 1250లోనే వెజ్ నాన్ వెజ్ స్నాక్స్ ఫ్రీ ఇస్తున్నాం, వెల్కమ్ డ్రింక్స్ ఫ్రీ ఇస్తున్నాం, వాటర్ బాటిల్ ఫ్రీ ఇస్తున్నాం. 12 o'clock అందరితో కలిసి మంచిగా ఎంటర్టైన్ అవుతూ కట్ చేసుకోవడానికి ఒక కూల్ కేక్ ఇస్తున్నాం. ఆ టేబుల్ వరకు కేక్ ఇచ్చేస్తాం సపరేట్ గా. సార్ ఇది 299 రెగ్యులర్, 499 జంట, మరి స్టాక్ అంటే ఇప్పుడు మనకు 299 అనేది లాస్ట్ కేటగిరీ అండి. అది స్టాండింగ్ కేటగిరీ ఉంటుంది. అది 300 రూపాయలు ఒక టికెట్. జంట స్టాగ్ అంటే ఏంటంటే కపుల్ వచ్చే వాళ్ళందరికీ ఒక సైడ్ కేటగిరీ ఇస్తాం. ఎందుకంటే ఫిమేల్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా రావాలి, ఎంటర్టైన్ అవ్వాలి. జగ్గైపేటలో మోస్ట్లీ ఆడవాళ్ళు బయటకు రారు, మోస్ట్లీ ఎంత వీలైతే అంత మగవాళ్ళే బయటకు వస్తారు. కాబట్టి ఈసారి ఫ్యామిలీతో వచ్చి మంచిగా కూర్చొని 7 గంటల పాటు ఎంటర్టైన్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్ళే విధంగా ప్లాన్ చేసాం. ట్రాఫిక్ కూడా ఏ అంతరాయం లేకుండా పార్కింగ్ జోన్స్ కూడా సపరేట్ పార్కింగ్ జోన్స్ ఇచ్చాం. ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా అరేంజ్ చేసాం. 300 రూపీస్ ఉంది. 500 కేటగిరీలో స్టాక్స్ కపుల్స్ ఉన్నాయి. స్టాక్స్ కపుల్స్ అంటే ఏంటంటే, స్టాక్స్ అంటే సింగిల్ గా, అమ్మాయి సింగిల్ గా వచ్చినా అబ్బాయి సింగిల్ గా వచ్చినా సపరేట్ ఉంటుంది. కపుల్స్ ఎవరైతే ఉన్నారో ఆ కపుల్స్ అందరికి సపరేట్ కేటగిరీ ఉంటుందండి. ఆ కపుల్స్ అంతా ఒక సైడ్ కూర్చుంటారు, స్టాక్స్ అంతా ఒక సైడ్ ఉంటారు. పిల్లల కోసం బేసిక్ ఎంటర్టైన్మెంట్ షో ఉంటుంది. దీనిలో ఎవరైతే మంచిగా ఎంటర్టైన్ చేసి ఈవెంట్ మొత్తంలో మంచిగా జోష్ఫుల్ గా ఉంటారో మాతో పాటు వాళ్ళని కూడా స్టేజ్ పైకి పిలిచి వాళ్ళతో కేక్ కటింగ్ అరేంజ్ చేస్తారు 12 o'clock ఎగ్జాక్ట్. సార్ ఇది మొత్తానికి అయితే చాలా వండర్ఫుల్ గా ప్లాన్ చేశారు. జగ్గైపేట చరిత్రలో కనివిని ఎరగని రీతిలో దీన్ని సక్సెస్ చేయడానికి అంటే పవర్డ్ బై అని శ్రీరామ్ బాబు వీళ్ళు ఉన్నారు. దీని వెనక చెప్పండి. దీని వెనక మేము మాత్రమే కాదు, ఒక ఈవెంట్ సక్సెస్ అవ్వాలంటే ఓన్లీ మేము చేస్తేనే సరిపోదు. ప్రతి ఎంప్లాయీ వర్క్ చేయాలి. దగ్గర 150 మంది వర్క్ చేస్తే తప్ప ఈవెంట్ సక్సెస్ అవ్వదు. దరిదాపుగా వారం 10 రోజుల నుంచి ఇక్కడ మీరు అందరు చూస్తున్నారు, దగ్గర ఒక 20-30 మంది పొద్దున్న లేచినప్పటి నుంచి ఇక్కడ వర్క్ చేస్తే తప్ప వర్క్ అవ్వదు. సో మేము ఒకటే కాదు, ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళు శ్రీరామ్ మైనర్ బాబు గారు కావచ్చు, లేదంటే రిచ్ లుక్స్ వాళ్ళు కావచ్చు, లేదంటే రకరకాల ఎవరైతే స్పాన్సర్షిప్ ఇస్తున్నారో శ్రీమేధ వాళ్ళు కావచ్చు, బీ కన్వెన్షన్, ఎస్పెషల్లీ బీ కన్వెన్షన్ వాళ్ళు మాకు ఎంత సపోర్ట్ ఇచ్చారంటే, ఈవెన్ మా దగ్గర ఇది లేదు అన్నా సరే పిన్ టు పిన్ మాకు సపోర్ట్ చేసి లోకల్ స్పాన్సర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి బీ కన్వెన్షన్ వాళ్ళ దగ్గర నుండి మాకు సపోర్ట్ చేశారు. సో బిల్లుబాబు గారు కావచ్చు, లేదంటే వాళ్ళ అబ్బాయి బబ్బు గారు కావచ్చు. నేను ఒక్కరిని చేయలేను. జగ్గైపేటకు వచ్చాను, చాలా గ్రౌండ్స్ చూశాను. ఫైనల్గా ఒక గ్రౌండ్ చూద్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. అడిగిన వెంటనే మా జగ్గైపేటలో ఏ ఎంటర్టైన్మెంట్ లేదు, మీరు చేయాల్సిందే అని కంపల్సరీ నన్ను కూర్చోబెట్టి నాకు పక్కన కదలనివ్వకుండా చేసి ఇక్కడ ఈవెంట్ చేయడానికి వాళ్ళ కారణం, బీ కన్వెన్షన్ వాళ్ళ కారణం. సో వీళ్ళకు థ్యాంక్స్. దట్టు ప్రతి ఒక్కరి ఈవెంట్కి వచ్చి సక్సెస్ చేయగలిగితే, ఇలాంటి ఈవెంట్లు ఇంతకంటే మంచి ఆడియో లాంచెస్ మేము దగ్గరకు వచ్చి చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుంది. సో దీన్ని ప్రతి ఒక్కరు సక్సెస్ చేయండి. ఈ సక్సెస్ని బట్టే ఫ్యూచర్లో మేము ఏదైనా ఆడియో లాంచెస్ చేయాలన్నా ఇంకోటి ఏం చేయాలన్నా చేయడానికి మాకు ఇంకేమైనా టికెట్స్ ఉన్నాయండి? ఎంత లిమిట్ ఉంది? దరిదాపుగా హాఫ్ ఆఫ్ ది టికెట్స్ కంప్లీట్ అయిపోయాయి. మీరు వీలైనంత వరకు టికెట్స్ ఈ రోజు రేపట్లో కొనేసారంటే హ్యాపీగా రావచ్చు, మంచిగా ఫ్యామిలీతో ఎంటర్టైన్ అవ్వచ్చు. టికెట్స్ అయిపోయిన తర్వాత ఎవరితో రికమెండేషన్ చేసినా యూజ్ అయితే ఉండదండి. దయచేసి టికెట్స్ కావాలంటే ఓవరాల్ లిమిట్ మాకు 2,500 మందికి మాత్రం మేము లిమిట్ అరేంజ్ చేసుకున్నాం. అంతకు మించి క్రౌడ్ వచ్చినా 2,500 దరిదాపుగా 14 నుంచి 1,500 టికెట్స్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫోన్ పే అవైలబుల్ ఉంది అంటే ఆ నెంబర్ కాల్ చేసి, సేమ్ నెంబర్ కి కాల్, మీరు టికెట్స్ ఒకవేళ పల్లెల్లో ఉంటే ఆ నెంబర్ కాల్ చేయండి, ఆ నెంబర్ కి ఫోన్ పే చేసేసేయండి. చేసి మీకు ఏ టికెట్స్ కావాలో ఆ స్క్రీన్ షాట్ తో సహా వాట్సాప్ లో పెట్టండి. మీకు టికెట్స్ హోమ్ డెలివరీ చేస్తాం. ఒకవేళ మీరు అవైలబుల్ లేకపోతే మీకు స్కానర్ పంపిస్తాం. ఆ స్కానర్ ఆ రోజు వచ్చి ఇక్కడ స్కాన్ చేసేసుకుంటే వాళ్ళకి టికెట్స్ బ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేస్తాం. స్పాన్సర్స్ ఎవరెవరు ఉన్నారు? మాకు వెళ్ళగానే నో చెప్పకుండా అన్న మేము ఇట్లా ఈవెంట్ చేస్తున్నాం, మీరు మాకు సపోర్ట్ చేయాలని కానీ శ్రీరామ్ మైనర్ బాబు గారు సఫిషియెంట్గా ఆయనకు వీలైనంత వరకు మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా సపోర్ట్ చేశారు. వాళ్ళతో పాటు ఫుడ్ అండ్ బెవరేజెస్ పార్ట్నర్ డాల్ఫిన్
కృష్ణ రెస్టారెంట్ ఇప్పుడు కొత్తగా పెడుతున్నారు వీరకృష్ణ గారు, వాళ్ళు మాకు సపోర్ట్ చేసి ఫుడ్ అండ్ బెవరేజెస్ పార్ట్నర్ ఆయన తీసుకున్నారు. శ్రీమేధ స్కూల్ వాళ్ళు ఉన్నారు, ప్రభాత్ ఐ కేర్, ప్రభాత్ నర్సింగ్ హోమ్ వాళ్ళు సపోర్ట్ చేశారు, శ్రీమేధ స్కూల్ వాళ్ళు సపోర్ట్ చేశారు. దాంతోపాటు రిచ్ లుక్స్ వాళ్ళు మాకు ఫుల్ ఫ్లెడ్జ్గా డే 1 నుంచి సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు. సో వీళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్లనే ఈవెంట్ హ్యూజ్ సక్సెస్ అవుతుంది. దీనిలో ప్రత్యేక పాత్ర బీ కన్వెన్షన్ వాళ్ళదే, వాళ్ళు లేకపోతే మేము ఈవెంట్ సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 1 గంట వరకు ఉంటుంది. తెల్లవారుజామున 1 గంట దాకా అంటే దాదాపు 12 గంటలు ఉంది. సార్ ఇక్కడ అంబులెన్స్ అరేంజ్ చేస్తున్నాం, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడడం, అక్కడ ఫైర్ సేఫ్టీ కూడా ఉంటుంది. ఇప్పటిదాకా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ లోనే ఎవరు చూడని విధంగా క్రాకర్స్ పరేడ్ అరేంజ్ చేస్తాం. ఐపీఎల్ మ్యాచ్లలో ఏవైతే క్రాకర్స్ బ్లాస్టింగ్ ఉంటుందో అలాంటి ఒక క్రాకర్స్ బ్లాస్టింగ్ ఇప్పటిదా జగ్గైపేట వాళ్ళు ఎవరు చూసుండరు. ఆ రేంజ్ లో మంచి క్రాకర్స్ బ్లాస్టింగ్ అరేంజ్ చేస్తాం 12 o'clockకి. దీంతో పాటు ఇప్పుడు ఇది చలికాలం, అందరూ ఇబ్బంది పడతారు, వచ్చి ఇబ్బంది పడతారు కాబట్టి ఆ ఇబ్బంది లేకుండా అక్కడక్కడ మధ్యలో ఈ ఈవెంట్లోనే క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తాం. స్టీల్ సెటప్ వేసేసి క్యాంప్ ఫైర్ అరేంజ్ చేస్తాం. చలి కూడా లేకుండా వీలైనంత వరకు మేము మా సైడ్ నుంచి మేము సపోర్ట్ చేస్తున్నాం. జగ్గైపేట వాళ్ళు సపోర్ట్ చేస్తే ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ చేశారనుకుంటే అంతకుమించి హ్యాపీ ఇంకోటి లేదు. ఇప్పటికే ఆల్రెడీ టికెట్స్ అన్ని సేల్ అవుట్, మనం డిస్కస్ చేయడానికి కూడా ఏం లేదు. సో మీ సైడ్ నుంచి మీ ఛానల్ నుంచి ఎవరైనా మాకు టికెట్స్ కావాలంటే వాళ్ళకి 5% డిస్కౌంట్తో టికెట్స్ ఇచ్చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.